శ్రీ గురుదేవదత్త శ్రీపాదవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నరసావధానులు అనడి వ్యక్తికి శ్రీపాద శ్రీవల్లభుల వారికి మధ్య జరిగినటువంటి సంభాషణ, శ్రీపాదుల వారి ఉపదేశములు. ప్రశ్న: నీవెవరు? దేవతవా, యక్షుడవా, మాంత్రికుడవా? శ్రీపాదుల వారు: నేనే పంచభూతాత్మకమైన ఈ సృష్టిలోని ప్రతి అణువణువునందును అంతర్లీనముగానున్న ఆద్యశక్తిని నేనే. పశుపక్ష్యాదులు లగాయదు సమస్త ప్రాణి కోటి ఎందును మాతృస్వరూపముగాను పితృస్వరూపముగాను ఉన్నది కూడా నేనే. సమస్త సృష్టికి గురుస్వరూపమును కూడా నేనే. అయితే నీవు దత్తప్రభువు యొక్క అవతారమా? శ్రీపాదుల వారు: నిస్సంశయముగా నేను దత్తుడనే. మీరు శరీరధారులు గనుక మీకు గుర్తించటానికి వీలుగా మాత్రమే నేను సశరీరుడనై వచ్చి తిని. వాస్తవమునకు నేను నిరాకారుడను, నిర్గుణుడను. అయినా నీకు ఆకారము లేదు, గుణములు లేవు, అంతే కదా? శ్రీపాదుల వారు: ఆకారము లేకుండా ఉండుటకు కూడా ఒక ఆకారమే, గుణములు లేకుండా ఉండుట కూడా ఒక గుణమే. సాకార నిరాకార సగుణ నిర్గుణములకు ఆధారము నేను, వాటికి అతీతుడను కూడా. అన్నీ నీవే అయినప్పుడు జీవులకు కష్టసుఖములు ఎందుకు? శ్రీపాదుల వారు: నీలో నీవు నేను కూడా ఉన్నాము. అయితే నీలో ఉన్న నీవు జీవుడవు, నీలో ఉన్న నేను మాత్రము పరమాత్మను. నీకు కర్తృత్వ భావము ఉన్నంతవరకు నీవు నేనుగా కాలేవు. అంతవరకు సుఖ దుఃఖములు, పాపపుణ్యములు అను ద్వంద్వముల నుండి నీవు బయటపడలేవు. నీలో ఉన్న నీవు క్షీణదశకు వచ్చి నీలో ఉన్న నేను ఉచ్చదశను అందుకున్నప్పుడు మాత్రమే నీవు నాకు దగ్గరయ్యదవు. నాకు దగ్గరయ్యే కొలది నీ బాధ్యత తగ్గిపోవును. నా బాధ్యతలో నీవు ఉన్నప్పుడు శ్రేయస్సును పొందగలవు. ప్రశ్న: జీవాత్మ పరమాత్మ వేరువేరని కొందరు చెప్పుచున్నారు. జీవాత్మ పరమాత్మకు అత్యంత సన్నిహిత మనవచ్చునని మరికొందరు చెప్పుచున్నారు. జీవుడే దేవుడని మరికొందరు అంటున్నారు. దీనిలో ఏది నిజము? శ్రీపాదుల వారు: నీవు వేరుగాను నేను వేరుగాను ఉన్నంత మాత్రమున నష్టమేమీ లేదు. నీలోని అహంకారము నశించి మనమిద్దరము ద్వైత సిద్ధిలో ఉన్నను శ్రేయస్సు లభించును. సమస్తమును నా అనుగ్రహము వలనే కలుగుచున్నదనియు నీవు కేవలం నిమిత్త మాత్రమైన తత్వమని తెలుసుకునిన ఎడల నీవు ఆనంద స్థితిలో ఉండవచ్చును. మోహము క్షయము నుందుటచే మోక్షము గనుక నీవు ద్వైత స్థితిలోనూ మోక్ష సంసిద్ధిని పొందగలవు. ద్వైత సిద్ధి అంటే నీవు నేను అనేది భేదభావము అని అర్థము. నీవు నాకు అత్యంత సామీప్య స్థితిలో ఉన్నప్పుడు నేను నీ ద్వారా అభివ్యక్తమగు చుందును. సామీప్య స్థితి అనంటే దగ్గరగా ఉన్నప్పుడు. నాలోని సర్వశక్తులను నీ యందు అభివ్యక్తమగుచున్నప్పుడు, నీలోని అహంకారము నశించినప్పుడు నీలోని మోహము క్షయమగును అంటే తగ్గిపోవును అని. విశిష్టమైన ఈ అద్వైత స్థితి యందు నీకు ఆనందము సిద్ధించును. మోహము లేదు గనక ఇది కూడా మోక్షమే. నీలోని అహంకారము పూర్తిగా నశించి కర్తృత్వ భావన సంపూర్తిగా దహింపబడినప్పుడు నీవు అనున్నది మిగులక నేను అనున్నది మాత్రమే ఉండును గనుక మనస్సు చేత ఎంత మాత్రము తెలియరాని ఆ స్థితిలో నీవు బ్రహ్మానందములో నుందువు. కావున అద్వైత స్థితిలో నున్నను నీవు మోక్షము నొందగలవు. నీవు ద్వైతములో నున్నను, విశిష్టాద్వైతములో నున్నను, అద్వైతములో నున్నను బ్రహ్మానంద స్థితి మాత్రము ఒక్కటే. అది మనస్సుకు వాక్కునకు అందరానిది. కేవలం అనుభవైక వేద్యము మాత్రమే. అంటే ఏ సిద్ధాంతాన్ని అనుసరించి మనము భగవంతుడిని పూజించినా కూడా ఆ భగవంతుడు మనకు అందించేటువంటిది బ్రహ్మానంద స్థితి. ఆ బ్రహ్మానంద స్థితి మనస్సుకు వాక్కుకు అందరానిది, కేవలము అనుభవించి తెలుసుకోవలసినది మాత్రమే అని శ్రీపాదుల వారు సెలవిస్తున్నారు. తదుపరి ప్రశ్న: అవధూత స్థితిలోనున్న కొందరు తామే బ్రహ్మమని చెప్పుచుందురు కదా, మరి నీవు కూడా అవధూతవా? శ్రీపాదుల వారు: కాదు, నేను అవధూతను కాదు, నేను బ్రహ్మము. మరియు బ్రహ్మమే సర్వస్వము అనునది అవధూత అనుభవము. కానీ నేను బ్రహ్మము, నేను సర్వస్వము అనేడి స్థితి నాది. ప్రశ్న: అయినా ఈ స్వల్ప భేదములోని రహస్యము నాకు అవగతము కాలేదు. శ్రీపాదుల వారు: సమస్త
ప్రాపంచిక బంధనములు నుండి విడివడిన అవధూత నాలో లీనమగును. బ్రహ్మానంద స్థితిని అనుభవించుచున్నాడు. అతనిలో వ్యక్తిత్వము లేదు. వ్యక్తిత్వము లేనప్పుడు సంకల్పము లేదు. ఈ సృష్టి యొక్క మహాసంకల్పములో, మహాశక్తిలో నేనున్నాను. జీవులనడి మాయాశక్తి రూపములో కూడా నేనున్నాను. నాలో లీనమైన అవధూతను నీవు తిరిగి జన్మకు రావలసినదని నేను ఆజ్ఞాపించిన ఎడల జన్మకు రావలసినదే. సంకల్పముతో కూడిన సత్య జ్ఞానానంద రూపము నాది. సంకల్పము నశించిన సత్య జ్ఞానానంద రూపము వారిది. ప్రశ్న: విత్తనములను వేయించి తదుపరి తిరిగి మొలకెత్తవు కదా. బ్రహ్మజ్ఞానము పొందిన తదుపరి బ్రహ్మమే తానైనప్పుడు తిరిగి జన్మ ఎత్తుట ఎట్లు సాధ్యము? శ్రీపాదుల వారు: వేయించిన విత్తనములు మొలకెత్తకపోవుట సృష్టి ధర్మము. ఆ వేయించిన విత్తనములను మొలకెత్తింపజేయుట సృష్టికర్త యొక్క శక్తి సామర్థ్యములు. అసలు నా అవతరణమే ఈ సిద్ధాంత రాద్ధాంతముల ద్వారా సత్య నిరూపణ చేయుటకు గదా గతములో ఏర్పడినది. శ్రీపాదుల వారు: ప్రశ్న: దత్తప్రభు శ్రీపాద వివరించవలసినది. శ్రీపాదుల వారు వివరించుచున్నారు ఈ విధంగా: భూత భవిష్యత్ వర్తమానములు అవస్థాత్రయము, సృష్టి స్థితి లయము మొదలైన త్రయములన్నిటినీ అతిక్రమించి నాన్నగారు అత్రి మహర్షిగా ప్రఖ్యాతులైరి. సృష్టి అందలి ఏ జీవియందును ఏ పదార్థమునందును అసూయ ద్వేషములు లేశమాత్రము లేని కారణమున అమ్మ అనసూయగా ఖ్యాతి గడించినది. బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా ఆధారమగును అతీతముగును ఉన్న ఆ పరంజ్యోతి స్వరూపము దర్శించవలననే అత్రి మహర్షి ఘోర తపస్సు చేసిరి. ఆ పరంజ్యోతి స్వరూపము సృష్టి అందలి ప్రతి ప్రాణిని ప్రతి పదార్థమును అమృత దృష్టితో వీక్షించి అనుగ్రహించవలసినదిగా అనసూయమాత తపమాచరించినది. కర్మసూత్రమనుసరించి జీవులకు సుఖములు దుఃఖములు కలుగుచుండను గనుక మహాపాపము ఫలితముగా స్వల్పముగా కలుగునట్లుగా స్వల్ప పుణ్యమునకు మహాఫలితములు కలుగనవలసినదిగా సత్సంకల్పముతో అనసూయామాత ప్రార్థన చేసినది. కఠినమైన లోహముచే చేయబడిన శనగల ఆకారమున నున్న లోహపు ముక్కలను తన తపోబలముచే జీవించడి మొలకెత్తడి గింజలుగా మార్చినదని అర్థము. తినుటకు యోగ్యమైన శనగలుగా అమ్మ మార్చివేసినది. ఖనిజ సంపూర్ణ నిద్రాణ స్థితిలోనున్న చైతన్యమును వృక్షములు, వృక్ష సంబంధ పదార్థములు, అర్ధనిద్రాస్థితిలోనున్న చైతన్యము, జంతువులు పూర్ణ చైతన్యములోనున్న స్థితి, ఖనిజముగా పుట్టి ఖనిజముగా వచ్చి తరువాత తరుగుల్మాదులుగా జనించి ఆ తదుపరి జంతు జన్మలెత్తి ఆఖరుగా మానవ జన్మనెత్తి మానవుడు వివేక జ్ఞాన వైరాగ్యవంతుడై తనలోని నిద్రాణ స్థితిలోనున్న పరమాత్మ శక్తిని మేల్కొల్పి మోక్షమునందవలెను. ప్రకృతిలోనున్న పరిణామం క్రమము యొక్క ధర్మములను పరంజ్యోతి అనుగ్రహముతో మార్చివేయవచ్చునన్నది అమ్మ నిరూపించినది. త్రిమూర్తులు రూపములోనున్న చైతన్యము జాగృతావస్థలోనున్నది గనుక దానిని నిద్రావస్థలోనికి మార్చి ఆ ఆకారమును పసిబిడ్డల రూపములోనికి మార్చి వేసినది. త్రిమాతల శక్తులను ఏకమై అనఘాదేవిగా రూపొందినది. నేను దత్తాత్రేయుడిగా జనించి అనఘాదేవిని అర్ధాంగిగా స్వీకరించుట జరిగినది. శ్రీపాద శ్రీవల్లభ అవతారమునందు నా వామ భాగమున అనఘాదేవియు కుడి భాగమున దత్తాత్రేయుడు గలిగిన అర్ధనారీశ్వర స్వరూపము నా జనించితిని. ఇంతటి మహత్తరమైన సృష్టిని తన సంకల్పానుసారముగా సృష్టించిన ప్రభువునకు సృష్టి ధర్మములను అవసరమును బట్టి మార్చగలుగు శక్తి సామర్థ్యములుండును, నీవు గ్రహించవలను. తదుపరి ప్రశ్న: శ్రీపాద, సృష్టి ధర్మములను మార్చగలిగిన నీవు నా దారిద్ర్యమును పోగొట్టలేవా? శ్రీపాదుల వారు: తప్పకుండా పోగొట్టగలను. అయితే అది మరుజన్మకు వాయిదా వేయవచ్చును. వచ్చే జన్మలో కూడా నీవు కొంత దారిద్ర్య బాధను పొందక తరువాత మాత్రమే. తోటకూర విషయము చాలా చిన్న విషయము అయినను నీవు దాని యందు ఎంత మోహమును పెంచుకున్నావు. అమ్మ కానీ నాన్నగారు కానీ తాతగారు కానీ ఎవరిని ఏమీ యాచించి అడుగరు. పసిపిల్ల వాడినైనా నేను ఎంతటి ఆహారమును తీసుకొందును. నేను మనసు పడినప్పుడు నీవు తోటకూరను వెంటనే ఇచ్చి ఉండవలసినది. ఇప్పుడు కాలాతీతమైనది. నీ మనసులోని మాలిన్యము హరించుటకు ఈ జీవితకాలము చాలదు. ప్రతి మానవునికి పుణ్యఫల రూపము
గా ఆయువు, ఐశ్వర్యము, అందము, ప్రఖ్యాతి మొదలైనవి సిద్ధించును. ఆనందము, సుఖము, విలాసవంతమైన జీవితము, లగ్జరీ లైఫ్ అని అర్థము. పాపఫల రూపముగా అల్పాయువు అంటే ఆయుష్ పూర్తిగా తీరకుండా, దారిద్ర్యము అంటే కష్టాలు ఎక్కువగా పడటము, అనాకారితము, కుఖ్యాతి మొదలైనవి సిద్ధించును. నీ పుణ్య ఫలితములో ఎక్కువ భాగము తీసి నీకు ఆయుర్దాయమును పోసి తిని, నీ పుణ్యభాగము చాలా ఖర్చైనది, పాప భాగము ఎక్కువగా మిగిలినది. నీవు దారిద్ర్యమును అనుభవించియే తీరవలను. అయినను నీవు స్వయంభూ దత్తుని ఆరాధించితివి గనుక నీకు ఐశ్వర్యము లేకపోయినను అవస్థ పడకుండా 2 పూటల అన్నము లభించినట్లు అనుగ్రహించుచున్నాను అని శ్రీపాదుల వారు సెలవిచ్చినారు. తదుపరి ప్రశ్న. శ్రీపాద, వర్ణ వ్యవస్థ ప్రకారము నడుచుకొనవలెనని శాస్త్రము చెప్పుచున్నది కదా, మీ తాతగారు వైశ్యులకు కూడా వేదోక్త ఉపనయనములు చేయవచ్చునని తీర్మానించిరి, ఇది తప్పు కాదా? శ్రీపాదుల వారు. సత్య ఋషీశ్వరుల నిర్ణయములో దోషమునెంచుట వలన నీ నాలుక కోసి పారవేయవలను. తాతగారు ఎవరనుకుంటివి? వారు సాక్షాత్తు భాస్కరాచార్యుల వారు, విష్ణుదత్తుడు, సుశీలాను దంపతుల స్వార్థమనున్నది ఏమిటో ఎరుగని పరమ పవిత్రులు. వారిని నా తల్లిదండ్రులుగా జన్మింపచేయవలసినదని కాల కర్మ దేవతలను నేను ఆదేశించి తిని. నరసింహవర్మ పూర్వీకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పరమభక్తులు. సింహాచలమునందు జరిగిన యజ్ఞయాగాదుల్లో విశేష అన్నదానములు చేసిన పవిత్రులు. నేను పీఠికాపురములో జన్మించుటకు పూర్వమే ఒకానొక క్రమ పద్ధతిలో సంపుటి చేయుచుంటిని. సంపుటి చేయుచుంటిని అంటే ఒక క్రమ పద్ధతిలో వాటినన్నిటినీ ఏర్పరచుచుంటిని అని అర్థం. ఆ 3 కుటుంబములలోనూ నాకు గల రుణానుబంధము ఒక జన్మలో తీరిడిది కాదు, ఒక అవతారములో పరిసమాప్తి మగునది కూడా కాదు. నా వరద హస్తము తరతరములకు వారి మీద నుండును. నా యొక్క ఛత్రఛాయలు వారు నిశ్చింతగానుందురు. శ్రీపాదుల వారి భక్తులకు ఇచ్చు అభయములు. నా విషయమునకే వచ్చినచో పెద్దగా విలువలేని తోటకూరను కూడా నీవు ఇయ్యలేకపోతివి. నన్ను భుజింపజేసిన ఎడల 1,00,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత పుణ్యము నీకు లభించి ఉండేది. నీవు ఎంతో అదృష్టము పోగొట్టుకున్నావు. ఏది ధర్మము ఏది అధర్మము అన్నది చర్చనీయాంశమైన శాస్త్రమును ఆశ్రయించవలసినదే. ఏది ధర్మము ఏది అధర్మము అని తెలుసుకోవలసిన సందర్భం ఏర్పడినప్పుడు శాస్త్రాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలని శ్రీపాదుల వారు ఈ సందర్భంలో మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అయితే శాస్త్రములో చెప్పినది ఆచరించదగునా లేదా అను మీమాంస వచ్చినప్పుడు నిర్మలాంతఃకరణలు నిర్ణయించినదే శాస్త్రమగును. మంచి మనస్సు కలిగినటువంటి వారు, నిర్మలం అంటే స్వచ్ఛమైన, అంతఃకరణము అంటే ఆత్మశుద్ధి, వారు చెప్పినదే శాస్త్రమగును, వారు చెప్పినదే వేదమగును, వారి వాక్కు ధర్మసమ్మతమగును. వారు అధర్మమును తీర్పు చెబుదామనుకున్నను ధర్మదేవత వారిని చెడు మార్గములోనికి వెళ్ళనీయక సరైన తీర్పును చెప్పించును. ఒక ఉదాహరణ నాకు అనిపించినది, నిర్మల అంతఃకరణం కలిగినటువంటి వారు అని ఎవరి నుంచి ఏది కూడా ఆశించకుండా జీవించేటువంటి వారు అని. హింస చేయుట పాపమని నీ శాస్త్రము చెప్పుచున్నది. శ్రీకృష్ణ పరమాత్మ సమక్షములో జరిగిన యుద్ధము ధర్మయుద్ధమైనదని, కౌరవ పాండవ సంగ్రామ ధర్మ యుద్ధమని, అది జరిగిన స్థలము ధర్మక్షేత్రమని ప్రఖ్యాతిగాంచినది కదా. యజ్ఞము పుణ్య ఫలప్రదమే కానీ పరమాత్మ స్వరూపుడైన శివుని ఆహ్వానింపక దక్షుడు చేసిన యజ్ఞము ఆఖరికి యుద్ధముగా పరిణమించినది. దక్షుని తల తెగిపడినది, వానికి మేకతల అమర్చబడినది. రోగికి పైత్య ప్రకోపము ఉన్నప్పుడు వైద్యుడు నిమ్మకాయ, ఉసిరికాయ అనువాటితో వైద్యము చేయును. శరీర భాగము కుళ్ళినప్పుడు కత్తి పుచ్చుకొని నరికి వైద్యమును చేయును. నేను కూడా అంతే. నాలో దేవతల అంశలే కాక రాక్షసాంశలు కూడా ఉన్నవి. నేను ఉన్మత్తుడిగా పిచ్చివానిగా, పిశాచముగా, రాక్షసుడిగా కూడా వ్యవహరించదను. అయితే నాలో అంతర్గతముగా జీవుల ఎడల ప్రేమ పొంగి ప్రవహించుచుండెను. మాతృప్రేమ. మీ స్వభావములను బట్టి, మీ కర్మల యొక్క శుభాశుభములను బట్టి నా ప్రవర్తన ఉండును. సర్వస్య శరణాగతి చెందిన భక్తులను నేను చేయి విడువను. దూర తీరములో ఉన్నను నా భక్తులను నా క్షేత్రములకు బలవంతంగానైనా రప్పించదను. షిర్డీ సాయినాథుల వారు తన యొక్క సచ్చరిత్రలో తెలియచేశారు. నా యొక్క భక్తులు ఎంత దూరంలో ఉన్న పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్టు నేను వారిని నా వద్దకు తెచ్చుకుంటాను అన్నారు. ఆ విధంగానే ఋషుల యొక్క మూలమును, నదుల యొక్క మూలమును చర్చింపరాదు.
ఆద్య పరాశక్తి కన్యకా పరమేశ్వరిగా వైశ్య కులములో ఆవిర్భవించలేదా? సిద్ధి మునులలో వైశ్వ మునులు లేరా అంటే కోమటివారు. బ్రాహ్మ క్షత్రియ వైశ్యులకే కాదు శూద్రులకు కూడా నియమనిష్టలను పాటించు నెడల వేదోక్త ఉపనయనములు అర్హులే. ఉపనయనము వలన మూడో కన్ను విచ్చుకోవలను. అంతఃకరణము పరిశుద్ధమై బ్రహ్మజ్ఞానమునందు మనస్సు లగ్నమవలను. నీ మనస్సు శాఖ జ్ఞానమునందు పూర్తిగా లగ్నమై ఉన్నది. శాఖ జ్ఞానము అని అంటే ఆ యొక్క కూరగాయలపైన, ఆ తోటకూర వాటిపైన అని. బ్రహ్మమునన్నది అంగట్లో దొరికే వస్తువు అనుకుంటివా? ఈ జన్మమున బ్రాహ్మణుడిగా ఉన్నవాడు మరుజన్మలో చండాలుడుగా పుట్టవచ్చును. ఈ జన్మమున చండాలుడుగా ఉన్నవాడు మరుజన్మమున బ్రాహ్మణుడిగా పుట్టవచ్చును. బ్రహ్మ పదార్థమునకు కుల మతములకు దేశ కాలములకు అతీతమును రహస్యమును గుర్తెరుంగుము. దైవము భావప్రియుడే గాని బాహ్యప్రియుడు మాత్రము కాదు. నీ భావమును బట్టి దైవము పనిచేయుచుండను. బ్రహ్మజ్ఞాన సంబంధ విషయములను వచ్చినప్పుడు నేను బ్రాహ్మణుడను. దర్బారు చేయుచు భక్తుల యొక్క క్షేమములు విచారించుచు వారిని అనుగ్రహించినప్పుడు నేను క్షత్రియుడను. ప్రతి జీవికి ఆ జీవి చేయు పాప పుణ్య కర్మములను బట్టి వేతనములను నిర్ణయించున్నప్పుడు ప్రతి వాని వేతనమును నా వద్ద ఉన్నది. తూచి కొలచి ఎవరికి ఎంతెంత ఇవ్వవలసినది లెక్క చూసుకొనున్నప్పుడు నేను వైశ్యుడను. భక్తుల బాధలను కష్టములను నా శరీరము మీదకు ఆకర్షించుకొని వారికి సుఖశాంతులను కలుగుచేయుట వలన సేవాధర్మము నెరపుట వలన నేను శూద్రుడను. జీవుల యొక్క పాపములను ప్రక్షాళన చేయుచున్నప్పుడు నేను చాకలిని. మరణించిన జీవులను కాల్చి బూడిద చేసి ఉత్తమ జన్మను ప్రసాదించుచున్నాను. అందుచేత నేను కాటికాపరని. ఇప్పుడు నేను ఏ కులము వాడినో తేల్చి చెప్పగలవా? మరల ప్రశ్న. శ్రీపాద, క్షమించవలసినదిగా కోరుచున్నాను. నేను అజ్ఞానిని, నీవు దత్తప్రభువే, సర్వజీవులకు ఆశ్రయము నీవే. అసలు ఈ సృష్టి ఏ విధముగా ఏర్పడినదో తెలియజేసి నన్ను కృతార్థుడిని చేయవలసినదిగా కోరుచున్నాను. లోకాలోక వర్ణన. తాత, స్వర్గమందు 88,000 మంది గృహస్థములు కలవు. వారు పునరావృత్తి ధర్మము కలవారు. ధర్మము తిరిగి ప్రచారము చేయు నిమిత్తము బీజభూతములై ఉన్నారు. పరమాత్మ యొక్క అనిర్వాచ్యమైనటువంటి శక్తిలో ఒకానొక సంకల్పమున జగత్తును సృష్టించుటకు బ్రహ్మముగా ఏర్పడను. పరమాత్మ నుండి క్రమముగా ఏర్పడినటువంటి జలము సర్వవ్యాప్తముగా నుండెను. పరమాత్మ తేజము వలన ఆ జలమునందు స్వర్ణమయములైన అనేక కోట్ల అండములు ఏర్పడను. ఆ అండములలో మనము నివసించుచున్న బ్రహ్మాండము కూడా ఒకటి. అండము యొక్క లోపలి ప్రదేశము చీకటితో నిండి ఉండగా పరమేశ్వరుడు యొక్క తేజస్సు మూర్తిత్వమునంది అనిరుద్ధుడను నామముచే విఖ్యాతమాయను. ఆ అండమును తన తేజోమహిమచే ప్రకాశింపజేసినందున హిరణ్య గర్భుడని, సూర్యుడని, సవిత అని, పరంజ్యోతి అని అనేక శబ్దములచే వేదములలో వ్యవహరింపబడెను. త్రేతాయుగమునందు పీఠికాపురములో సవితృకాటక చయనమును భారద్వాజ మహర్షి నిర్వహించను. అనేక కోట్ల బ్రహ్మాండములు నిండియున్న దత్తాత్రేయ తేజస్సు ఉద్దేశించి సవితృకాటక చయనము చేయబడినది. సత్యలోకమున కనువైన నిరామయ స్థానమును యుక్త స్థానమున్నది. త్రిఖండ సోపానములలో వసు రుద్రాదిత్యులని పిలువబడు పితృదేవతలుందురు. వీరు నిరామయ స్థాన సంరక్షకులుగా ఉందురు. కారణ బ్రహ్మలోకములను అనున్నది చతుర్ముఖ బ్రహ్మ నివాస స్థానమై ఉన్నది. అది విద్యాస్థానమనియు మూల ప్రకృతి స్థానమనియు పేరుగాంచిన శ్రీనగరము ఆ పైననున్నది. దానికి పైభాగమున మహాకైలాసమును, ఆ పైన కారణ వైకుంఠము కలదు. సత్యలోకములో పురముననున్నది విద్యాధర స్థానము. తపోలోకములో అంజనావతి పురమునందు సాధ్యులు అనువారు ఉందురు. జనలోకములో అంబావతి పురమునందు సనక సనందనాది ఋషులు ఉందురు. మహర్లోకములో జ్యోతిష్మతీపురమునందు సిద్ధాదులుందురు. సువర్లోకమును పిలువబడు స్వర్గలోకములో అమరావతీపురమునందు దేవేంద్రాది దేవతలుందురు. ఖగోళమునకు సంబంధించిన గ్రహ నక్షత్రాదులు గల భువర్లోకములో రథంతర పురమందు విశ్వకర్మను దేవశిల్పి గలడు. తాత,
భూలోకమునందు 2 భాగములు గలవు. మానవులు నివసించు దానిని భూగోళమని అందురు. ఇదిగాక మహాభూమి అనున్నది మరొకటి గలదు. ఇది భూగోళమునకు 5 కోట్ల బ్రహ్మాండ యోజనముల దూరములో దక్షిణముగానున్నది. మర్త్యలోకమనగా భూలోక భువర్లోకములు. దీనిలో మహాభూమి కూడా చేరియే ఉన్నది. పాతాళమనగా అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల పాతాళములనున్నవి. స్థూలముగా వీటిని స్వర్గ, మర్త్య, పాతాళములని అందురు. మనము నివసించడి ఈ భూగోళమునందు దిగువనున్న మహాభూమి అనునది మధ్యభాగమునందు మిర్రుగా నుండి చక్రాకారముగా నున్నది. అందువలన ఉపరిభాగమునందు సూర్యచంద్రుల ప్రకాశము నిరంతరము ప్రకాశించుచున్నది. సదా వెలుతురు ఉండుటచే అచట కాల నిర్ణయము లేదు. ఈ మహాభూమి మీదనే 7 సముద్రములను 7 ద్వీపములను కలవు. జంబూద్వీపమనున్నది దీని ఎందే కలదు. భూలోకము భువర్లోకము రెండును చేరి మర్త్యలోకమని పిలువబడుచున్నది. భూలోకమునందు మహాభూమి అనియు భూగోళమనియు 2 విధములు కలవు. సృష్ట్యాది యందు సమస్తమును జలముతో నిండి ఉండినది. ప్రజాపతి సృష్టి చేయదలచి తపమాచరించి నీటి మీద పుష్కర పర్ణము దర్శనీయమాయను. ప్రజాపతి వరాహ రూపమును పొందినవాడై పుష్కర పర్ణ సమీపమున మునుగగా దిగువన ఉన్న మహాభూమిని పొందినవాడాయను. ఆ మహాభూమి నుండి కొద్దిగా తడిమట్టిని స్వీకరించి తన కోరలచే కొట్టి వేరు చేసి నీటిని పైభాగమునకు తెచ్చెను. ఆ మృత్తును అంటే మట్టిని పుష్కర పర్ణము నందుంచగా తదుపరి అది పృథివీ నామము పొందెను. దీనినే భూగోళమని పిలిచెదరు. మహాభూమి నుండి భూగోళము మధ్య 5 కోట్ల బ్రహ్మాండ యోజనములు దూరము గలదు. మహాభూమి అనున్నది 50 కోట్ల యోజన విస్తీర్ణము కలిగి ఉన్నది. జంబూద్వీపమునున్నది మహాభూమి అందే కలదు. దానిలో 9 ఖండములున్నవి. దైవఖండము నందు దేవతలు నివసించెదరు. గభస్థ్య ఖండము నందు భూతములుండెదరు. పురుషఖండమునందు కిన్నెరలు, భరతఖండమునందు మానవులు, శరభఖండమునందు సిద్ధులు, గంధర్వఖండమునందు గంధర్వులు, తామ్రఖండమునందు రాక్షసులు, శేరుఖండమునందు యక్షులు, ఇందుఖండమునందు పన్నగులు ఉండెదరు. మహాభూమిలోని జంబూద్వీపమునందు దక్షిణముగానున్న భరతఖండములో భరతపుర వైవస్వతమను భూ ఋషులతోడను మానవులతోడను కొలువుదీరియుండును. మహాభూమి మీద జంబూద్వీపమున్నటులనే భూగోళము మీద కూడా జంబూద్వీపము గలదు. శ్రీపాద శ్రీవల్లభ అవతారము నేను శ్రీ పీఠికాపురములో అవతరించుటకు ముందే 100 సంవత్సరముల క్రితము మహాభూమి మీద వచ్చినది. మహాభూమి మీద ఉన్న జంబూద్వీపము 1,00,000 బ్రహ్మాండ యోజనముల విస్తీర్ణము కలిగి ఉన్నది. జంబూద్వీపము నందలి భరతఖండము మాత్రము వైవస్వతమనువు ఉన్నాడు. మిగతా ఖండములలో దేవయోనులైన వారు ఉన్నారు. మహాభూమి అందరి జంబూద్వీపము శీతోష్ణాదులు హెచ్చుగా నుండుట ఆహ్లాదకరముగా నుండును. నీరెండ వంటి సదా వెలుతురు వసతులు గాని పగలు గాని అను భేదము లేకుండా ఉండును. మహాభూమి అందలి జంబూద్వీపము 1,00,000 యోజన విస్తీర్ణములు కలదు. లవణ సముద్రము 1,00,000 యోజనములు, పక్షద్వీపము 2,00,000 యోజనములు, ఇక్షుర సముద్రము 2,00,000 యోజనములు, కుశద్వీపము 4,00,000 యోజనములు, సురా సముద్రము 4,00,000 యోజనములు, క్రౌంచీ ద్వీపము 8,00,000 యోజనములు, సర్పి సముద్రము 8,00,000 యోజనములు, శాఖద్వీపము 16,00,000 యోజనములు, దధి సముద్రము 16,00,000 యోజనములు, శాల్మలి ద్వీపము 32,00,000 యోజనములు, క్షీర సముద్రం 32,00,000 యోజనములు, పుష్కర ద్వీపం 64,00,000 యోజనములు, శుద్ధ జలము 64,00,000 యోజనములు, చలాచల పర్వతము 128,00,000 యోజనములు, చక్రవాళ పర్వతము 256,00,000 యోజనములు, లోకాలోక పర్వతములు 512,00,000 యోజనములు, తమోభూమి 1,250,00,000 యోజనములు విస్తీర్ణము కలిగి ఉండును. లోకాలోక పర్వతములు దాటి సూర్యరశ్మి వెళ్ళుటకు వీలు లేదు. అందువలన లోకాలోక పర్వతములకును అండ భిత్తికిని నడుమ నుండెడి ప్రదేశము ఎల్లప్పుడూ చీకటితో కూడియుండును. అండభిత్తి అనునది 1,000,000 యోజనముల మందము కలిగి ఉండును. వరాహావతారము గాని నరసింహావతారము గాని భూమి పట్టేతంటతి అవతారములు కావు. వరాహం
వరాహమునగా సూకరముగాదు ఖడ్గమృగము ఒకే కోర కలిగినది అని. వరాహమనగా మనమందరము కూడా పంది అని అనుకుంటాము, కాదు, అది ఖడ్గమృగము, ఒకే కోర కలిగి ఉంటుంది. ద్వీపములు, ద్వీపాధిపతులు, ద్వీపాది దేవతల వివరణ. మహాభూమి యందలి జంబూద్వీపము స్వయంభూమనువు ప్రథమ చక్రవర్తిగా పాలించగా అతనికి 7 కుమారులు 7 ద్వీపములకు అధిపతులైరి. ప్లక్షద్వీపము మేధాతిథి, శాల్మలి ద్వీపమును వపుష్మంతుడు, కుశద్వీపమును జ్యోతిష్మంతుడు, క్రౌంచద్వీపమును ద్యుతిమంతుడు, శాఖద్వీపమును హవ్యుడు, పుష్కరద్వీపమును సవనుడు పరిపాలించిన ప్రథమ చక్రవర్తులు. ప్లక్ష్మద్వీపమునందలి చాతుర్వర్ణములు ఆర్యక, కురర, విందక, భావిక అనునవి. వారికి చంద్రాకృతిలో నుండి విష్ణువు ఆరాధ్య దైవము. శాల్మలి ద్వీపమునందు కపిలవర్ణ, చారణకర్ణ, పీతవర్ణ, కృష్ణవర్ణ అను 4 వర్ణముల వారుందురు. వారు విష్ణు ఆరాధకులు. కుశద్వీపమునందు దమి, సుష్మిణి, స్నేహ, మందేహ అను 4 వర్ణముల వారుందురు. వీరికి బ్రాహ్మ్య ఆరాధ్య దైవము. క్రౌంచద్వీపమునందు పుష్కర, పుష్కల, ధన్య, పిష్య అను వర్ణముల వారుందురు. వారికి రుద్రుడు ఆరాధ్య దైవము. శాఖద్వీపమునందు మంగ, మాగధ, మానస, మంద అను వర్ణముల వారుందురు. వారు సూర్య భగవానుని ఆరాధించారు. పుష్కర ద్వీపమునందు మాత్రము చాతుర్వర్ణములు లేవు. అందరూ దేవతల వలె రోగములు గాని శోకములు గాని లేకుండా ఆనందముగా ఆనందురు. వీరికి బ్రహ్మ ఆరాధ్య దైవము. మన భూగోళమునందలి జంబూద్వీపములో భారతవర్షము, కింపురుష వర్షము, హరివర్షము, కేతుమాల వర్షము, ఇలా వృత వర్షము, భద్రాస్య వర్షము, రమ్యక వర్షము, హిరణ్యక వర్షము, కురువర్షము అనునవి కలవు. తాత, మహాభూమియందు ఖండ విభాగములు గల జంబూద్వీపమున్నటులనే భూగోళమున వర్ష విభాగములతో కూడిన జంబూద్వీపము కలదు. మహాభూమి గుండ్రముగా నుండి మధ్యలో తాబేలు పెంకువలే మిర్రుగా నుండును. దీనినే భూమండలమని పిలిచెదరు. భూగోళము మాత్రం నిమ్మపండు వలె నుండును. మహాభూమి మేరు రేఖలలు చుట్టి బ్రహ్మాండము యొక్క అండభిత్తి వరకు వ్యాపించి ఉండును. భూగోళము మాత్రము జ్యోతిశ్చక్ర సమమధ్యమందు నిలచి ఉన్నది. మహాభూమి యందు నడి మధ్యన గల మేరు రేఖను చుట్టుకొని జంబూద్వీపం ఉన్నది. దానినే చుట్టి 7 సముద్రములు, ద్వీపాలు ఉన్నవి. భూగోళమునందలి ఉత్తరార్ధగోళము దేవభాగమని, దక్షిణార్ధగోళము అసుర భాగమని అందురు. అంటే మనం ఉంటున్నటువంటి ఈ ఎర్త్లో నార్త్నంతా కూడా దేవతా భూమి అని, సౌత్నంతా కూడా రాక్షస భూమి అని అంటారు అని దీని అర్థం. మహాభూమి యందలి సమమధ్య ప్రదేశమున మేరువు దివ్యముగా ప్రకాశించుచున్నది. జీవులకు పరిపాలించడి మానవులకిది నివాస స్థానము. భూగోళము పరిపాలితులైన జీవులు స్థానము. మహాభూమి యందు చుట్టూ చేరియుండెడి చక్రవాళ పర్వతాగ్రము నందు జ్యోతిశ్చక్రము అమర్చబడినది. భూగోళము మాత్రము దీనికి భిన్నముగానున్నది. 7 కక్ష్యావృతమైనటువంటి జ్యోతిశ్చక్రము దీనికి ప్రతి దినము ఒక ప్రదక్షిణ చేయుచున్నది. మహాభూమి యందు శీత, వాత, తపములు అల్పములు. సదా పగలుగా నుండి చీకటి అనున్నది లేక, కాల వ్యత్యాసము లేక ఉండును. భూగోళమునందు దీనికి వ్యతిరేక్తముగానున్నది. మహాభూమి అనున్నది పుణ్య ఫలానుభవము మాత్రమే పొందదగినది, స్థూల శరీరముతో పొందరానిది. భూగోళము పుణ్యము సంపాదించుకొనుటకు తగిన కర్మభూమి, స్థూల శరీరములు ఉండవలసిన భూమి. మహాభూమి మీద మను ప్రళయములు తప్ప చిన్న ప్రళయములు అనునవి ఉండవు. భూగోళము మీద యుగ ప్రళయములు, మహాయుగ ప్రళయములు, మను ప్రళయములు జరుగుచుండును. మహాభూమిని ధాత్రి, విధాత్రి అను పేర్లతో పిలిచెదరు. భూగోళమును మహి, ఉర్వి, క్షితి, పృథ్వీ అని, భూమి అని పిలిచెదరు. తాత, పాతాళలోకముల గురించి చెప్పుచున్నాను వినుము. అతలమునందు పిశాచ గణములు, వితలమునందు గుహ్యకములు, సుతలమునందు రాక్షసులు, రసాతలమునందు భూతలములు, తలాతలమునందు యక్షులు, మహాతలమునందు పితృదేవతలు, పాతాళమునందు పన్నగములు ఉండెదరు. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త.